అవ్వా, ఇక మోకాళ్ల నొప్పితో బాధపడుతూ పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఎమ్మిగనూరు పట్టణంలోని ధీరన్ మెడికేర్ హాస్పిటల్గా మోకాళ్ల ఆపరేషన్లు చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రఘు. నేను వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్. మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఆదోని మంత్రాలయం బైపాస్ మీద ఉంది. ఆదోని మంత్రాలయం బైపాస్ మీదకి కనిపించే ఒక హాస్పిటల్లో వచ్చి మేము ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎముకలకి సంబంధించిన శస్త్రచికిత్సని ఉచితంగా అందుబాటులో చేస్తున్నాము. ఇక్కడ మనం ఎముకలకి సంబంధించింది నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, లేకపోతే ఆర్థ్రోస్కోపీ అంటే నరాలు ఏమైనా దెబ్బ తగిలినప్పుడు మోకాల లోపల కానీ, భుజం లోపల కానీ, షోల్డర్ డిస్లొకేషన్ కానీ అవన్నీ వచ్చి మేము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇక్కడ ప్రజలకి అందిస్తున్నాం. ఈ సర్వీసెస్ని మేము ఇక్కడ ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగనూరులో తీసుకుంటున్నాం. ఈరోజు గొల్ల శాంతమ్మ 78 సంవత్సరాల పెద్దావిడ, ఎమ్మిగనూరు నివాసి. ఆమెకు వచ్చి ఎడం వైపు మక్కి ఎముక ఇరిగింది. ఛాలెంజ్ ఏంటంటే ఈ వయసులో ఆమెకు 78 సంవత్సరాలు అయినాక ఆమెకు గుండె ఆపరేషన్ అయింది. ఓపెన్గా గుండె చేసి ఆమెకు ఇది చేసినారు. గుండె సాధారణంగా వచ్చి ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే ఒకసారి గుండె ఇట్లా కొట్టుకుంటే రక్తం అనేది బయటకు రావాలా అంటే అన్ని చోట్ల మెదడు కానీ, కాలు కానీ, వేళ్ళు కానీ పోవడానికి ఒక పర్సంటేజ్ అనేది ఉంటుందండి. పర్సంటేజ్ ఒక సాధారణ వ్యక్తిలో, నార్మల్ యంగ్ పర్సన్లో వచ్చి 70 to 75% మధ్యలో ఉంటుంది. ఈ పెద్ద ఆవిడకి 42% ఉంది. వీళ్ళు ఈ దగ్గర వచ్చి ఒక 7 నెలల కిందట ఈమెకు గుండె ఆపరేషన్ చేయించినారు. 7 నెలల కిందటనే వచ్చి ఆమె గుండె ఆపరేషన్కి పోయినప్పుడు ఆమెకి చాలా వరకు రిస్క్ ఉందని చెప్పి పంపించినారు. ఇక్కడ తర్వాత వచ్చి అది ఆపరేషన్, బైపాస్ ఆపరేషన్ అయినాక మా దగ్గర రావడం, తనకి మక్కి ఎముక ఎరగనాక మా దగ్గర వచ్చి అక్కడ శస్త్రచికిత్సకి వచ్చినప్పుడు మేము ఆమెకు ఇట్లా పరిస్థితి ఉందని చెప్తూ బాల్ రిప్లేస్మెంట్, హెమీ ఆర్థ్రోప్లాస్టీ అంటాం, బైపోలార్ ప్రాసెస్ అంటాము, సిమెంట్ వేసి తనకి ఎడం వైపు మక్కి ఎముక లోపల బాల్ కూర్చోబెట్టడం జరిగింది. పేషెంట్ ఈరోజు చాలా స్టేబుల్గా ఉన్నారు. గాయం కూడా బాగా మానుతూ వచ్చింది. ఆమె మా మీద పెట్టిన నమ్మకంని మేము నిలబెట్టుకున్నాము అని చెప్తూ ఫెసిలిటీస్ని ప్రజలు, ఎమ్మిగనూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ, మంత్రాలయం చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ, ఆదోని చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ వాడుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఆయన పేరు శాంతమ్మ. బాత్రూమ్ పోతుంటే కింద పడి ఎముక ఇరిగింది. హాస్పిటల్కి వచ్చిన మెడికల్ షాప్కి మంచిగా చూసినారు. మా అమ్మకి బాగా అయింది. మంచిగా మందులు ఇచ్చినారు, సూదులు ఇచ్చినారు, మంచిగా అయింది మా అమ్మకి. నర్సులు బాగా చూసినారు, అంతా బాగా అయింది మా అమ్మకి. సారు దండాలు.